హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో ఇండియన్ పాలిటీ టాపిక్ నుంచి అమెండ్మెంట్స్కి సంబంధించి అంటే రాజ్యాంగ సవరణలు అనేటువంటి టాపిక్ నుంచి మనకి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఆ జాబ్స్ని క్రాక్ చేయాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ అయితే మీకోసం మేము ఇక్కడ 499 రూపీస్కి ఒక మెగా కాంబో కోర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు అన్ని వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్తో పాటు మీకు జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000 ప్రీవియస్ బిట్స్ యొక్క పీడిఎఫ్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు అందిస్తున్నాము. ఇందులో మీరు వీడియో క్లాసెస్ పొందవచ్చు, దానితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు. 8 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి. అదే మీకు వీడియో క్లాసెస్ వద్దు, ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్సే కావాలి అంటే బైలింగ్వల్లో మేము మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు ఇక్కడ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000+ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ 2 కోర్సులు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఈ 2 కోర్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 కోర్సెస్ తీసుకోండి, మీకు 100% హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, రాజ్యాంగ సవరణలకి సంబంధించి గతంలో నేను ఒక వీడియో అయితే చేశాను. ఇది పార్ట్ 2 వీడియో అనమాట. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో ముందుగా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, పౌరసత్వ సవరణ చట్టం 2015 కొన్ని కేటగిరీల భారతీయ సంతతికి చెందినటువంటి వ్యక్తులకు కొత్త కేటగిరీ పౌరసత్వాన్ని ప్రవేశపెట్టింది. దీనిని అధికారికంగా ఇలా పిలుస్తారు అని చెప్పేసి అడిగారు. సో అదేంటనేది చూసుకుంటే ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. భారతీయ సంతతికి చెందినటువంటి వ్యక్తులకి సంబంధించినటువంటి ఈ కొత్త కేటగిరీ పౌరసత్వాన్ని ఏ విధంగా పిలుస్తారు అంటే ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ భాగం రాజ్యాంగ సవరణ దాని ప్రక్రియ గురించి వివరిస్తుంది అని చెప్పేసి అడిగారు. సో మనకి ఇప్పటి వరకు చాలా రాజ్యాంగ సవరణలు అమెండ్మెంట్స్ అయితే చేశారు. ఆ అమెండ్మెంట్స్కి సంబంధించి ఏ భాగం రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ గురించి వివరిస్తుంది అని చెప్పేసి అడిగితే సో పార్ట్ 20 ఏదైతే ఉందో సో ఈ పార్ట్ 20 మనకి రాజ్యాంగ సవరణల గురించి వివరించేటువంటి పర్టికులర్ పార్ట్ అనమాట. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారతదేశంలో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ల ఏర్పాటుకు ఉద్దేశించినటువంటి రాజ్యాంగ సవరణ ఏది అని చెప్పేసి అడిగారు. ఆ సవరణ వచ్చేసి 42వ రాజ్యాంగ సవరణ అండి. సో 42వ రాజ్యాంగ సవరణ భారతదేశంలో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు సంబంధించి ఉద్దేశించినటువంటి రాజ్యాంగ సవరణ అనమాట. మరొక ప్రశ్న, జిఎస్టీని ఏ సవరణ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు అని చెప్పేసి అడిగారు. సో మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏదైతే ఉందో జిఎస్టీ, ఈ జిఎస్టీని ఏ సవరణ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు అంటే 101 అండి. 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది చూసుకుంటే మనకి కేమ్ ఇంటూ ఫోర్స్ 1 జూలై 2017 నుంచి మనకి ఇది అమల్లోకి అయితే రావడం జరిగింది. మరొక ప్రశ్న వచ్చేసి, కింది వాటిలో విద్యా హక్కుకు కల్పించినటువంటి రాజ్యాంగ సవరణలు ఏవి అని చెప్పేసి అడిగారు. సో విద్యా హక్కుకు కల్పించినటువంటి రాజ్యాంగ సవరణలు 86వ రాజ్యాంగ సవరణ అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ది 86th అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ 2002 provided the right to education as a fundamental right in part 3 of the constitution. The amendment inserted article 21A అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. విద్యా హక్కుకి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 21A అనమాట. ఇది పార్ట్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగానికి సంబంధించినటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్ట్ 3లో మనకి ఈ యొక్క విద్యా హక్కు గురించి తెలపడం జరుగుతుంది. ఇది 86th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి 2002లో జరిగినటువంటి 86th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ రైట్ టు ఎడ్యుకేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగాన్ని సవరించేటువంటి అధికారం ఎవరికి ఉంది అని చెప్పేసి అడిగారు. సో మన యొక్క భారత రాజ్యాంగాన్ని సవరించాలి అంటే మనకి పార్లమెంట్లో బిల్లు పెట్టి దానికి సంబంధించి ఓటింగ్ కానీ లేకపోతే దానికి సంబంధించిన డిస్కషన్ చేసి సవరించడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే భారత పార్లమెంటే ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని సవరించేటువంటి అధికారం భారత పార్లమెంట్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫిరాయింపుల నిరోధక చట్టం పేరొందినటువంటి చట్టంగా పేరొందినటువంటి భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు ఏ సవరణ ద్వారా చేర్చారు అని చెప్పేసి అడిగారు.
సో ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే వెంటనే మరొక పార్టీలోకి వెళ్ళడం జరుగుతుంది. దాన్ని పార్టీ ఫిరాయింపు అని చెప్పేసి అంటారు. ఇలా ఫిరాయింపులు అనేవి జరగకుండా మనకి భారత రాజ్యాంగంలో ఒక సవరణ చేసి 10th షెడ్యూల్లో దాన్ని చేర్చడం జరిగిందనమాట. సో మనకి మొత్తంగా 12 షెడ్యూల్స్ ఉంటే ఈ 10th షెడ్యూల్ అనేది ఈ పర్టికులర్ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి మెన్షన్ చేస్తుందన్నమాట. సో ఈ 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి ఫిరాయింపుల నిరోధక చట్టం భారత రాజ్యాంగంలోని ఏ సవరణ ద్వారా చేర్చారు అంటే 52వ సవరణ ద్వారా చేర్చడం జరిగిందండి. ఓకే, సో 52వ సవరణ చట్టం ద్వారా ఈ యొక్క ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని షెడ్యూల్ 10లో చేర్చారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత పార్లమెంటు సవరణ అధికారాన్ని పరిమితం చేసేటువంటి ప్రాథమిక నిర్మాణం సిద్ధాంతం ఏ సందర్భంలో స్థాపించబడింది? ఓకే, భారత పార్లమెంటు సవరణ అధికారాన్ని పరిమితం చేసేటువంటి ప్రాథమిక నిర్మాణం అనేటువంటి యొక్క సిద్ధాంతం ఏ సందర్భంలో స్థాపించబడింది అంటే ఇది కేశవానంద భారతి కేసు వర్సెస్ కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ సందర్భంగా ఈ యొక్క ప్రాథమిక నిర్మాణం అనేటువంటి సిద్ధాంతాన్ని స్థాపించబడింది అనమాట. సో ఇక్కడ కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసు వచ్చినటువంటి సందర్భంలో ఈ యొక్క భారత పార్లమెంటు సవరణ అధికారాన్ని పరిమితం చేసేటువంటి ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని ఈ సందర్భంలో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయమూర్తుల నియామకానికి జాతీయ న్యాయ నియామకాల కమిషన్ NJACను ఏ సవరణ ద్వారా ఏర్పాటు చేశారని చెప్పేసి అడిగారు. ఇది మనకి 99వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేర్చడం జరిగిందండి. సో న్యాయమూర్తుల నియామకానికి జాతీయ న్యాయ నియామకాల కమిషన్ NJACను ఏ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు అంటే 99వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగాన్ని సవరించేటువంటి ప్రక్రియను ఎవరు ప్రారంభించవచ్చు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి పార్లమెంటు సభ్యులు ఎవరైనా కూడా భారత రాజ్యాంగాన్ని సవరించేటువంటి ప్రక్రియను ప్రారంభించవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ప్రధానమంత్రి కాదు, అలాగే స్పీకర్ కూడా కాదు, ఎవరైనా కూడా ఈ భారత రాజ్యాంగాన్ని సవరించేటువంటి ప్రక్రియను పార్లమెంటు సభ్యుల్లో ఎవరైనా కూడా ఈ యొక్క ప్రక్రియను ప్రారంభించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారత రాజ్యాంగం ఏ దేశ రాజ్యాంగం నుంచి రాజ్యాంగ సవరణ ప్రక్రియ అనేటువంటి నిబంధనను తీసుకుంది? ఓకే, రాజ్యాంగాన్ని సవరణ చేసేటువంటి ప్రక్రియ, ఓకే, అమెండ్మెంట్ చేసేటువంటి ప్రక్రియను ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకుంది అంటే ఆఫ్రికా దేశం నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ సవరణ బిల్లు అందిన తర్వాత పార్లమెంట్లోని ప్రతి సభ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఏం చేయాలి అని చెప్పేసి అడిగారు. ఓకే, ఆయన అంగీకారం అయితే తెలపాలన్నమాట. రాజ్యాంగ సవరణ బిల్లు అందిన తరువాత పార్లమెంట్లోని ప్రతి సభ ఆమోదించిన తర్వాత, ప్రతి సభ అంటే ఎగువ సభ దిగువ సభ ఏవైతే ఉన్నాయో, లోక్సభ అండ్ రాజ్యసభ, రాజ్యసభని దిగువ సభ అంటాము, లోక్సభని ఎగువ సభ అని చెప్పేసి అంటాము. సో ఈ సభలు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఏం చేయాలి అంటే ఆయన అంగీకారం తెలిపితేనే ఆ యొక్క రాజ్యాంగ సవరణ బిల్లుకి అధికారం అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సవరణ విధానం గురించి కింది వాటిలో సరైనది ఏది అని చెప్పేసి అడిగారు. ఇక్కడ చూసుకుంటే ప్రాథమిక హక్కులను పార్లమెంట్లో సాధారణ మెజారిటీతో సవరించవచ్చు, ఇది రాంగ్ స్టేట్మెంట్. తర్వాత కొన్ని సవరణలకు పార్లమెంటు ఉభయ సభల్లో ప్రత్యేక మెజారిటీ కనీసం సగం రాష్ట్ర శాసనసభల ఆమోదం అవసరం అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్గా చెప్పుకోవాలి. కాబట్టి ఆప్షన్ బి దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ సమాఖ్య స్వభావాన్ని ప్రభావితం చేసేటువంటి నిబంధనలతో రాజ్యాంగ సవరణలకు సంబంధించి కింది వాటిలో ఏది సత్యం అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి పార్లమెంట్లో 2/3 మెజారిటీతో పాటు కనీసం 50% రాష్ట్రాలు ఆమోదించడం ద్వారా వాటిని సవరించవచ్చు. రాజ్యాంగ సమాఖ్య స్వభావాన్ని ప్రభావితం చేసేటువంటి నిబంధనలతో రాజ్యాంగ సవరణలకు సంబంధించి కింది వాటిలో ఏది సత్యం అంటే 2/3 మెజారిటీతో పార్లమెంట్లో వారు ఆ యొక్క పర్టికులర్ రాజ్యాంగ సవరణని ఆమోదించడంతో పాటు కనీసం 50% స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే 28 రాష్ట్రాలు 14 రాష్ట్రాలు ఈ యొక్క రాజ్యాంగ సవరణను ఆమోదించడం ద్వారా వాటిని రాజ్యాంగ సవరణని మనం సవరించవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ వన్, రాజ్యాంగ సవరణకు రాష్ట్ర శాసనసభలు ఆమోదించడానికి గరిష్ట కాల పరిమితి ఎంత అని చెప్పేసి అడిగారు. రాజ్యాంగ సవరణకు రాష్ట్ర శాసనసభలు ఆమోదించడానికి గరిష్ట కాల పరిమితి ఎంత అంటే కాలపరిమితి అంటూ ఏదీ లేదండి. సో దానికంటూ పర్టికులర్ లిమిట్ అయితే లేదు. బట్ వారు ఎప్పుడైనా కూడా రాష్ట్ర శాసనసభలు వారు కూడా ఒక డిస్కషన్ చేసి దాన్ని ఆమోదించవచ్చు. నెక్స్ట్ వన్, రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ఏ సభలో ప్రవేశపెట్టవచ్చు అని చెప్పేసి అడిగారు. సో రాజ్యాంగ సవరణ బిల్లును ఇక్కడ చూసుకున్నట్లయితే రాజ్యసభ లేదా లోక్సభలో ప్రవేశపెట్టవచ్చు అనమాట. సో రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లోని ఏ సభలో అయినా కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో భారత రాజ్యాంగ సవరణ ప్రక్రియలో భాగం కానిది ఏది అని చెప్పేసి ఇచ్చారు. సో రాజ్యాంగ సవరణ చేయాలి అంటే ఇక్కడ మనం ప్రజాభిప్రాయ సేకరణ అయితే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మనం చూసుకుంటే రాజ్యాంగ సవరణ చేయాలి అంటే బిల్లును ప్రవేశపెట్టాలి, రాష్ట్రపతి ఆమోదం, రాష్ట్ర ఆమోదం అయితే తెలపాల్సి ఉంటుంది. కానీ ప్రజాభిప్రాయ సేకరణ అయితే ఈ రాజ్యాంగ సవరణకి సంబంధించి తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, 106వ సవరణ చట్టం 2023 దేనికి సంబంధించింది అని చెప్పేసి అడిగారు. సో 2023 106కి సంబంధించినటువంటి సవరణ చట్టం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి అనేటువంటి ఈ యొక్క సవరణ చట్టం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 1/3 1/3 వంతు రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ 106వ సవరణ చట్టం 2023కు భారత రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం జరిగిందనమాట. సో 106వ సవరణ చట్టం దేనికి సంబంధించింది అంటే చట్టసభల్లో మహిళలకు 33% 1/3 వంతు వారికి రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఈ సవరణ చట్టం అయితే చేయడం జరిగింది. సో ఇవి మనకి కొన్ని ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణలకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.